ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్. దాదాపుగా 250 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి 300 కోట్ల రూపాయల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది హనుమాన్. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికైతే ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 15 రోజులు పూర్తవుతున్నా సరే సినిమా మీద ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత అంత ఆసక్తికరమైన సినిమా మరొకటి రాకపోవడంతో ఇప్పటికీ ఈ సినిమాకు వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులు జీ5 సంస్థ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలాగే హిందీ భాషల్లో సైతం జీ5 యాప్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అయితే అది అప్పుడే కాదు, మార్చి 2వ వారంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన డేట్ నుంచి 60 రోజుల తర్వాత ఉంటుందని సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రమోషన్స్లో వెల్లడించారు. అన్నమాట ప్రకారమే మార్చి 2వ వారంలో రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్య వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వాన సినిమాతో తెలుగు వారికి దగ్గరైన వినయ్ ఈ సినిమాలో విలన్గా నటించడం గమనార్హం.